విద్యార్థులు విద్యతో పాటు దేశభక్తిని కూడా అలవరుచుకుని భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగాలని టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఉద్బోధించారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలో గల కృష్ణతేజ విద్యా సంస్థల్లో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, కృష్ణతేజ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రపంచానికే మన భారతదేశంలోని ప్రజాస్వామ్యం ఆదర్శనీయమని అన్నారు. ఇటువంటి భారతదేశంలో జన్మించడం మన అదృష్టమని, విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. చరిత్రను తెలుసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు మిఠాయిలు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీ ట్రస్టీలు కవిత, సాహితి, వరుణ్ సాయి, అలాగే కళాశాల డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ పటేల్, రిటైర్డ్ ఎస్ఐ రంగనాథం, డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రారెడ్డి, కృష్ణతేజ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జయశంకర్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, ఆర్కిటెక్చర్ కళాశాల, పాఠశాల, బిఈడి, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హై స్కూల్ కానీ, కాలేజీ కానీ మెడిసిన్ చదవాలనుకున్నాను. చాలాసార్లు చెప్పాను మీకు. అప్పుడు రామారావు గారు 5 కాలేజీలు అనౌన్స్ చేశాడు ఏపీలో. నాకు ఒకే కాలేజీ వచ్చింది స్టేట్లో. ఆ కాలేజీ లేని నా కొడుకు పేరు పెట్టి మీ అందరికీ అంకితం చేశాను. ఎంతోమంది డెంటల్ డాక్టర్స్ని దేశ విదేశాల్లో ఈరోజు ఉన్నారు. మన కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో 10 మంది కనిపిస్తూ ఉంటారు. నాకు మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి విద్యని పెట్టేదానికి మా తల్లి కారణం. నువ్వు అది ఇది పెట్టి వెళ్ళిపోయిందంతా చేస్తూ నీకెందుకు ఇచ్చాడో భగవద్గీతమైనటువంటి కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి ఇంత ల్యాండ్ నీకు ఇచ్చాడంటే అది ఏదో ఒక మహత్తర కార్యక్రమం నీ వల్ల జరుగుతుంది, జరగాలరా అని చెప్పింది. ఆ మాట ప్రకారం నేను కాలేజీ పెట్టాను. డెంటల్ కాలేజీ కోసం అది వచ్చింది కాబట్టి కాలేజీ పెట్టాను. నాకు ఎంత పేరు తెచ్చారంటే సుమారు 45 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటాను. డిస్టింక్షన్లు కానీ, ఫస్ట్ క్లాసులు కానీ, మీకు అందరికీ వైద్యంలో డెంటల్ వైద్యంలో మీరు మంచి క్వాలిటీ ఉండాలని, శ్రమపడమని, భగవంతుడి మీద కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి స్వతంత్రం సంపాదించారు. సత్యాగ్రహం అన్నటువంటి ఒక్క శబ్దంతో. తుపాకులు లేదు, కర్రలు లేదు, కత్తులు లేదు. అలాంటి ప్రజాస్వామిక దేశంలో మనం అందరం జీవిస్తున్నాం. మనకందరికి కూడా సాక్షాత్ వెంకటేశ్వరుడు కలిగి వైకుంఠం, ఆయన దయ, ఆయన ఆశీర్వాదం, ఆయన అండ మనందరికీ ఉండాలని, మన మీద నమ్మకం పెట్టినటువంటి తల్లిదండ్రులకి ఆనందాన్ని అందించాలని మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజులు మన జాతికి ముఖ్యమైన రోజులు. ఈ స్వతంత్రం మనకు వచ్చిందంటే పెద్ద ప్రజాస్వామిక దేశం యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేశంలో మనమే పాలకులంగా ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజలకందరికి అందిస్తున్నాం. నేను కూడా అన్ని రాజకీయ పదవుల్లో అనుభవించాను. నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ప్రకారం ప్రజాస్వామ్యంలో అవినీతికి తావు లేకుండా మీకు కరస్పాండెంట్గా చాలా వ్యాపారాలు చేశాను. నేను ఏ వ్యాపారం చేసినా సక్సెస్. దానికి కారణం సాక్షాత్ భగవంతుడు. ఆయన నమ్ముకున్నాను నేను. ఆయనే నా దైవం, ఆయనే నా తండ్రి. మా అమ్మ చెప్పింది, ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి అవకాశం నీకు పురజన్మ కృతం రా, నువ్వు సాధించు, నీకు ఆ శక్తి ఉంది, ధైర్యంగా ఉండు,
ఉన్నటువంటి మాట, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నీతి మతిర్మమ. ఈ శ్లోకం వదలొద్దు. ఎక్కడ ధైర్యం ఉంటే అక్కడ ఆనందం ఉంది, అక్కడ ఆరోగ్యం ఉంది, అక్కడ ఐశ్వర్యం ఉంది. శక్తితో ఇవన్నీ కూడా సాధించాను. ఏది ఏమైనా నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినా, కుమారుడు లేకపోయినా, నాకు ఇద్దరు బిడ్డలు, ఎక్కువ మంది కాలేజీల్లో తిరుగుతూ ఉంటే ఎక్కువ మంది ఆడబిడ్డలు చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వాలని, ధైర్యంగా నిలబడమని, మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం అందరం కూడా సామాన్యంగా అందరం రైతు బిడ్డలమే. శ్రమ నమ్ముకుని పైకి వచ్చినటువంటి కుటుంబాలు మన అన్నీ కూడా ధర్మచింతంతో ఉండమని, ధర్మంగా ముందుకెళ్ళమని, పేదరికం అన్నది శాపం కాదని సాధించి మీరు అనుకున్న స్థాయికి చేరుకోమని, కలకాలం మీతో ఉండేది చదువే. అమ్మలు ఉండదు, నాయన ఉండదు, బంధుత్వాలు ఉండవు, మనం సాధించిన సంపద ఉండదు. మీతో ఉన్నది, మీతో జీవించేది, మిమ్మల్ని నడిపించేది చదువు. కష్టపడమని, శ్రమపడి సాధించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, పెద్దలు అందించినటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజలకి తో కలిసి పనిచేయాల్సినటువంటి రాజకీయాల్లో కూడా చాలామంది వస్తారు. మీలో మేమంతా రాలేదా? ఎక్కడున్నా ధర్మచింతంతో ఉండాలి. అలాంటి పరిస్థితిని పెద్దలు అందించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉందని మరొకసారి మీకు అందరికి మనవి చేస్తూ, ధైర్యం, నేను ఇదే చెప్తాను, ఏదైనా ధైర్యంగా ఉండండి. మా అమ్మ చెప్పిన మాట ధైర్యం. ధైర్యంగా మీరు సాధించమని, మీ కుటుంబాలకు మంచి వెలుగు తీసుకురమ్మని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ప్రజాస్వామ్యంలో ఇంకా కూడా ఇదే విధంగా కొనసాగాలని మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ, ధర్మాన్ని అందించమని, ధర్మక్షేత్రంలో కలిగి వైకుంఠంలో భగవంతుడికి దగ్గరగమ్మని, భగవంతుడిని నమ్ముకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీతో కడవరకు ఉండేది మీరు చదువుకున్న చదువు, అది మనసులో ఉంచుకోమని, బాగా సాధించమని, మంచి 80% పైన వస్తేనే మీరు సక్సెస్. దాన్ని మీకు ఈ వయసులో మీకు ఇచ్చిన టైం, ఈ టైంలో దాన్ని మీరందరూ సాధించమని మరొకసారి మనవి చేస్తూ, మీ అందరికీ భగవంతుడు తోడుగా ఉండాలని, మీరు అనుకున్నటువంటి విషయాలు మీకు అందించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఆరోగ్యం ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. I invite MBA students to
జాలి తెలిసి నన్ను
తగుకో జగమే Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last.